సో మొత్తానికి ఆషాఢ మాస తొలి బోనం రోజు ఈ రోజు మళ్ళీ శ్రీకాంత్ చారి గారు ఈ బోనాలు సమర్పిస్తున్నారు. సో ఈ రోజు కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు తెలిసి మాట్లాడుకున్నాం. నమస్తే అన్న. నమస్కారం, అందరికీ ఆషాఢ మాసం బోనాల శుభాకాంక్షలు. ఈ రోజు ఉదయం మహాంకాళి అమ్మవారి ఉత్సవ మూర్తులకి అభిషేక కార్యక్రమాలు, అలాగే ఈసారి సురేష్ చారి గారి ఆధ్వర్యంలో అమ్మవారికి 10 తులాల బంగారీ చీర అలాగే బంగారీ కవచము చేపించడం జరిగింది. అలాగే మధ్యాహ్నము 1 గంటకి ఇక్కడ నుంచి బంగారీ బోనము, బంగారీ చీర, బంగారీ కవచము, అలాగే మహాంకాళి అమ్మవారి ఉత్సవ మూర్తులు బయలుదేరడం జరుగుతుంది. భారీ ఎత్తున ఏర్పాట్లు సాయిబాబాచారి గారు, అలాగే సురేష్ చారి గారు, శుభాచారి గారు, శ్రీకాంత్ చారి ఆధ్వర్యంలో ఇక్కడ మధ్యాహ్నం 1:30కి ఊరేగింపు స్టార్ట్ అవడం జరుగుతుంది. ముఖ్య ప్రముఖులు ఎవరెవరు వస్తున్నారు? ఇంకా హాఫ్ అన్ అవర్ లో బండారు దత్తాత్రేయ గారు ఇక్కడ వస్తున్నారు. ఫిరోజ్ ఖాన్ అన్నగారు రావడము, అలాగే ఈటల రాజేంద్రన గారు కోటకి చేరడం జరిగింది. ఆయన కూడా కాసేపట్లో ఇక్కడికి రావడం జరుగుతుంది. కవితక్క గారు 2 o'clockకి రావడం జరుగుతుంది ఇక్కడికి. సో చాలా మంది ప్రముఖులు కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. సో మహాంకాళి అమ్మవారు మా తాతల నుంచి మహాంకాళి అమ్మవారు సేవలో పూజారిగా చేసుకుంటూ వస్తున్నారు. సో ఆ అదృష్టం మాకు దక్కింది. ఆ సేవని మేము కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నాం. మరి ఈ రోజు ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి, బందోబస్తు ఎలా జరుగుతుంది? అంటే గత 1 month ముందే మేము ఏసీపీ సార్కి ఇక్కడ బందోబస్తు చేయడం, ఎందుకంటే బంగారీ బోనం అలాగే బంగారీ కవచం మహాంకాళమ్మ ఉత్సవాలు ఈసారి భారీ ఎత్తున జరపడం జరిగింది. సో మాకు ఫుల్ ప్రొటెక్షన్స్ ఇవ్వాలని, బందోబస్తు ఇవ్వాలని కోరడం జరిగింది. సో ఆ విధంగానే ప్రొటెక్షన్ మాలు ఇవ్వడం జరిగింది. బందోబస్తు కూడా భారీ ఎత్తున చేయడం జరిగింది.